కృష్ణ కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పాను కదా. క్లోజ్ యువర్ ఐసా? సరే. టంటడా. ఏంటిది? తాగు. నాకా అలవాటు లేదు. ఏంటి జోకా? లేదు, సీరియస్. అవునా, నీకిష్టమేమో అనుకున్నా. ఇప్పుడేంటి? నేను తాగితే నీకు ఇష్టం అంతేనా? అవును, తాగే వాళ్ళంటేనే ఇష్టం. సరే ఇవి తాగుతా. తప్పట్లేదు. నా బుజ్జి బంగారం, నేనేమడిగినా చేస్తాడు. బీర్లాగానే సిగరెట్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయిపోయింది. అయినా ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా తాగొద్దు, తాగితే మాట్లాడమని గొడవ పెట్టుకుంటది. కానీ నువ్వేంటో మొత్తం రివర్స్ లా ఉన్నావు. తాగు. నాకా అలవాటు లేదు. సరే ఇవి తాగుతా. అది నీ మీదున్న నమ్మకం రా, ఎప్పటికీ పోదు. సరే మరి, నాకు డెలివరీ టైం అయింది, నేను వెళ్తా. తాగున్నావు కదా, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. హా అలాగే. ఒక 5K కొట్టవా? నేను నా ఫ్రెండ్ షాపింగ్ వెళ్తున్నాం. అవునా, నా దగ్గర 2000 ఉంది. ఇప్పుడు ఎలా? ఈ ఒక్కరోజు నైట్ ర్యాపిడో డెలివరీ చేస్తూ ఉంటే డబ్బులు వచ్చేస్తాయి. సరే నీకు సెండ్ చేస్తా పో. ఇదే కదా లొకేషన్. సార్, మీరు పెట్టిన లొకేషన్ లో ఉన్నా సార్. సరే, మా ఫ్రెండ్ని పంపిస్తున్నా. ఓకే సార్, వస్తున్నా. హే సోనీ, నువ్వేంటి ఇక్కడ? అరే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నా ఇజ్జత్ తీయడానికా? నేను తెలియనట్టే ఉండిక్కడ. హే, ఈ డెలివరీ బాయ్ నీ ఫ్రెండా? వాట్? ఈ చీఫ్ ఫెలో నా ఫ్రెండా? ఇతని ముఖం కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడ్డం. జై, నీకెన్నిసార్లు చెప్పాలి వీధి కుక్కల్ని డెలివరీ బాయ్ ని లోపల వరకు రానివ్వకూడదని? బిల్ ఎంత? 550 సార్. వెయిట్, నేనిస్తాను. టిప్ కూడా నువ్వే ఉంచుకో. 550 చాలు మేడం, 50 టిప్ ఏమొద్దు. నాకు నా కష్టాతో వచ్చిన డబ్బులు చాలు, ఎక్స్ట్రా ఏమొద్దు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నీకెన్నిసార్లు చెప్పాలి వీధి కుక్కల్ని డెలివరీ బాయ్ ని లోపల వరకు రానివ్వకూడదని? నిన్న అని మాటలు అనేసి ఇప్పుడేమో కొంత పిలుస్తున్నావు. అదేంటి కృష్ణ అలా అంటావు? ట్రై టు అండర్స్టాండ్ బేబీ. ఒక డెలివరీ బాయ్ నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకెలా ఉంటుంది చెప్పు? నా ఫ్రెండ్స్ కి నేను చెప్పలేనురా, ప్లీజ్ అర్థం చేసుకో. అంటే నేను చేసే పని నా వృత్తి, నీకు నామోషి, అంతే కదా? ఆ రోజు నీ మొబైల్ రీఛార్జ్ చేసా చూడు, ఆ డబ్బులు ఎక్కడనుకున్నావు? నువ్వనుకునే చీప్ పని వల్లే వచ్చిన డబ్బులు. ఎవ్రీ మంత్ నీ మొబైల్ ఈఎంఐకి, ఇయర్లీ 2 times నీ ట్రిప్ కి డబ్బులు ఎలా వస్తున్నాయి అనుకున్నావు? దీనివల్లే. సారీరా కృష్ణ, కావాలంటే నన్ను కొట్టు, బట్ ఇలా మాత్రం బిహేవ్ చేయకు. నేను చేసే పని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకు, ఎందుకంటే కష్టపడ్డోడికే అన్నం విలువ తెలుస్తుంది. అర్థమైందా? రాధా, కమ్ ఫాస్ట్. సోనీ, అతనెవరు? మా ఫ్రెండ్ రా. ఫ్రెండా? ఎందుకొచ్చాడు? మేం మూవీకి వెళ్తున్నాం, వచ్చి కాల్ చేస్తా. బాయ్. కృష్ణ, అమ్మకి హెల్త్ బాలేదని హాస్పిటల్ తీసుకొచ్చా. డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలంటున్నారు. అవునా? ఒక 1 lakh కావాలరా, అర్జెంట్. నువ్వు అమ్మని జాగ్రత్త చూసుకో, డబ్బులు సగం నేను చూసుకుంటా. అన్నా, అర్జెంట్గా ఒక 50,000 కావాలన్నా. గంత పైసలతోటి నీకేం పనిరా? ఏం లేదన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి ఆపరేషన్ అంట, దానికి డబ్బులు తక్కువైందని. దానికి బదులు నా బండి పెట్టుకో అన్నా. బండి ఏమొద్దు గాని టైంకి పైసలు కట్టేయి. ఏమో ఆపరేషన్ చేయాలంటున్నారు. అవునా? ఒక 1 lakh కావాలరా, అర్జెంట్. కానీ ఏమన్నా నటించావా? సావిత్రిని మించిపోయావు. హలో సోనీ, 50,000 రెడీ అయింది. అవైనా పంపురా.
హాస్పిటల్ పేరు చెప్పు, నేను వచ్చి నీకు ఇస్తా. వద్దు వద్దు, ఏమొద్దంటుంది? ఏమొద్దే? వాడు హాస్పిటల్కి వస్తా అంటున్నాడు. వామ్మో, అయితే వద్దని చెప్పు, వద్దని చెప్పు. అందుకే వద్దు అంటున్నాను. అంటే లేట్ అయిందిగా, వచ్చి ఏం చేస్తావ్? అమ్మని రేపే డిశ్చార్జ్ చేస్తారంట. అందుకే మనీ నువ్వు పంపించేవా? ఓహో అంతేనా? సరే, నీ నెంబర్ పంపిస్తా, చూసుకో. అమ్మ జాగ్రత్త. అమ్మా, తప్పించేశావు. ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావు డెలివరీ చేసేది ఉంటే? రే నిన్న సోని ఎక్కడుంది తెలుసారా? సోనినా? నిన్న వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదురా, హాస్పిటల్ ఉందాను. అరే ఎర్రిపోక, నేను అది పబ్ లో డాన్స్ చేస్తుందిరా. రేయ్, నువ్వు ఎవరిని చూసుకొని ఎవరనుకుంటున్నావో క్లారిటీగా చూసావా? తనేనా? తనే, తనతో ఇంకెవడో ఉన్నాడు. అరే, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నారా. సరే నీ క్లారిటీగా కావాలి కదా, నేను చెప్పినట్టు చెయ్యి. నీ ఫోన్ తీసాను, ఫోన్ చెయ్యి. సోని అమ్మేలా ఉంది? ఇందాకే తీసుకొచ్చాంరా, ఇప్పుడు ఓకే. ఓహో అవునా, సరే అదేం లేదు. మా ల్యాండ్ అమ్మాము, నా దగ్గర 2 lakhs ఉంది. నీకేమైనా అవసరం ఉందా ఏమో అని కాల్ చేశా. వామ్మో, ఇప్పుడు అడిగితే వీడికి డౌట్ వస్తుంది. అవసరం ఉందనే అంటది. అడుగుదామా వద్దా? నాకేం లేదురా. అమ్మా, అదేంటి అలా అన్నది? ఓ అవునా, సరే. రేయ్, అదేంటి అలా అంటుంది? నువ్వేంటి ఇలా అంటున్నావు? అరే, నాకు తెలిసి నువ్వు క్లారిటీ తెలుసుకోరా, తను కాదురా నువ్వు చూసిన అమ్మాయి. అడగలా వద్దా? ఏదో ఒకటి అడిగేద్దాం. అరే, సోని మళ్ళీ కాల్ చేస్తుందిరా. హలో. అరే, డాక్టర్ ఇందాకే కాల్ చేశారా. ఆపరేషన్ ఫెయిల్ అయిందంట. బెంగళూరులో ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్లాలి అంటున్నారు. ఒక 2 lakhs కావాలరా. బ్యాంకు ఏవి ఓపెన్ గా లేవు. బ్యాంక్స్ ఏవి ఓపెన్ గా లేవు. నేనొచ్చి నీకు డబ్బులు ఇచ్చేస్తా, సరేనా? ఓకేరా. ఎవడాడు? హో, ఇతనా? నా కజిన్ రా, డబ్బులిస్తే వెళ్తాను. ఏమనుకోకే. ఎందుకు కొట్టావు? కొట్టాలా నేను చంపాలా? ఎవడు పడితే వాడికి హగ్గులిస్తో నా కళ్ళ ముందే. మరి నీకు నేనెందుకే? రేయ్, నువ్వు ఇట్రారా. చెప్పన్నా. సర్లేరా, దానికైతే సిగ్గు లేదు ఏం లేదు అనుకుందాం. నీ బుద్ధి ఏమైందిరా? ఎప్పుడు చూసినా దీని వెనకాల తిరుగుతూ ఉంటావు. నీకేం పని పాటలేదా? పిలిచింది కాబట్టి వచ్చా. ఆహా ఓకే, అది పిలిచింది కాబట్టి వెళ్ళావు. ఇప్పుడు నేను చచ్చిపోతావు చెప్పు. అసలు నాకు తెలియక అడుగుతా, ఒకళ్ళెవరుండగా వేరే పై తిరగడం ఏంటిది? కొత్త ఫ్యాషన్ ఇది ఇప్పుడు. ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్షిప్ ఏంటి? మీ నాన్న నిన్ను కన్నా మీ నాన్న నీకెప్పుడైనా హగ్గిచ్చాడా ఒక వయసు వచ్చాక? మరి మీ నాన్న నీకు ఇవ్వలేదు. మన రక్త సంబంధమే ఒక వయసు వచ్చాక మనకి దూరంగా ఉంటుంది. ఎందుకు? అలాంటిది ఫ్రెండ్షిప్ లో మాత్రం అన్నీ ఉంటాయా? అందరూ ఇలానే ఉన్నారు, మేమేం స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఆపేయాలి. ఫ్రెండ్షిప్ లో హగ్గులు కిస్సులు ఏంటిది? లోపల వేరే ఫీలింగ్స్ పెట్టుకొని పేరుకే ఫ్రెండ్షిప్ అనే ముసుకేసుకుని ఆ పనితోనే అంతా కానిచేస్తున్నారు. సారీ బ్రో, ఇంకోసారి తనని కలవను. అరే, ఒక్కసారి అక్క అని పిలవరా దాన్ని. ఏంటి అక్కనా? పిలవరా. అక్క, వెళ్దామా? అసలు ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు కొట్టాడు? నన్ను కొట్టకుండానే పలు రాలగొట్టాడు. అసలు తప్పెక్కడ జరిగిందే సోని? అరే, ఎక్కడికి రా? నేను పోతానే. కృష్ణ కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఏం లేదు కృష్ణ, నువ్వు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నేను చేసిన తప్పని నాకిప్పుడే అర్థమైంది. అవును, అమ్మేలా ఉంది? అడగడం మర్చిపోయా అసలే. ఇప్పుడు ఓకేరా? అది మనీ అడిగావు కదా. మళ్ళీ వెళ్ళిపోతే లేనిపోని రిస్క్. కావాలి కానీ వచ్చేంత టైం లేదు.
అవునా? ఆ, నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే. అమ్మ నీ దొరికిపోయా. ఇప్పుడు ఎలా అకౌంట్ డబ్బులు లేవే. ట్రాన్స్ఫరా చేస్తా. ఇది ట్రాన్స్ఫర్ చేయంటుంది. ఇప్పుడు ఎలా? దెబ్బలు కొట్టినా డబ్బులు వస్తున్నాయిగా, అది చాలు. ఒక పని చేస్తా, ఫేక్ ఫోన్ పే చేస్తా. ఈ 2 lakhs తో గోవా ప్లాన్ చేద్దామరా? గోవాకా? గోవా 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 గోవా. మేం గోవాకి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అస్సలు గేమ్. హలో, మనీ వచ్చిందా? హా, వచ్చిందిరా. చాలా థ్యాంక్స్. మా అమ్మ ప్రాణాలు నీ వల్లే మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మని, నువ్వు గాని ఆ కాలంలో పుట్టుంటే దేశాన్ని అమ్మేసేదానివి. ఇట్స్ ఓకే, నువ్వు మీ అమ్మని కాపాడుకో. అరే, గోవా టికెట్ బుక్ చేయరా. ఒక 5 star హోటల్, లగ్జరీ రూమ్, క్యాబ్ అన్న బుక్ చేయి. సోనీ, మొత్తం 1,20,000 అవుతుంది. చేసేరా, లేట్ ఎందుకు? హో, ఓకే. అయిందా? అకౌంట్ లో పైసలు లేవంట. ఏంటి చూడరా, ఇందాకే వాడు పంపాడు డబ్బులు. అమ్మకి ఆపరేషన్ అయిందా బంగారం? ఆ, ఆపరేషన్ అయ్యిందిరా. ఇప్పుడు ఓకే అమ్మా. అమ్మా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ అప్ప పైసలు పోయి మేము ఏడుస్తుంటే నువ్వు నీ సొల్లు. మీ అమ్మ ఆపరేషన్ అయిందంటే నువ్వు హ్యాపీ, నా ప్లాన్ కూడా సక్సెస్ అయింది. నీ ప్లానా? నీ ప్లాన్ ఏంటి? అమ్మని దొరికిపోతానేంటి? అదే, మీ అమ్మని దేవుడు తీసుకెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. నేను ఆ ప్లాన్ ని రివర్స్ చేసి నా దగ్గర ఉంచుకున్నా కదా, అందుకే. అవునా? ఇంకా ప్లాన్ అంటే దొరికిపోయానేమో అనుకున్నా. సరే, బానే ఉంది దీనికి. ఇంకా కొంచెం డోస్ పెంచుదాం. అకౌంట్ లో బ్యాంక్ వాడు 20-30 కట్ చేస్తేనే తట్టుకోలేను. నా దరిద్రానికి నా అకౌంట్ లో 2 లక్షల రూపాయలు కట్ చేసుకున్నాడు. వాడు మట్టి కొట్టుకుపోను. అకౌంట్ లో బ్యాంక్ వాడు 20-30 కట్ చేస్తేనే తట్టుకోలేను. నా దరిద్రానికి నా అకౌంట్ లో 2 లక్షల రూపాయలు కట్ చేసుకున్నాడు. వాడు మట్టి కొట్టుకుపోను. వాడి నోట్లో మన్ను పోయా. అరే వాటర్ ఏమైనా తాగరా. అరే, ఇది దానివల్ల రాలేదురా, దానివల్ల వచ్చింది. తిట్టుకుందేమో బంగారం. అరే, ఏమంటున్నావురా? నిజమేనే, నీ అకౌంట్ లో డబ్బులే పడలేదంట. మరి కృష్ణగాడు కొట్టాడు, నాకు మెసేజ్ కూడా వచ్చింది. అదే మెసేజ్ చూపించా. ఓసే మెంటల్, అది ఫేక్ ఫోన్ పే ద్వారా కొట్టాడే. డబ్బులు పంపించినప్పుడు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాలి కదా. మెసేజ్ రాగా నమ్మేస్తావా? అంటే వాడికి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందనమాట. ఇప్పుడేం చేద్దాం? అంటే వాడికి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందనమాట. అవును, వాడికి మ్యాటర్ మొత్తం తెలిసింది. ఇప్పుడేం చేద్దాం? వాడు మనకి ఎలాంటి జలక్కి ఇచ్చాడో సేమ్ మనం కూడా వాడికి అలాంటి జలక్కి ఇవ్వాలి. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదురా. నువ్వు కొట్టిన డబ్బులు మొత్తం మాయమైపోయాయి. ఏంటి? ఎలా మరి? నాకు చెప్పలేగా నువ్వు అసలు. వదిలేరా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఆ, 2310. ఓహో, ఓటీపీ 2310నా? చెప్తా వీటి సంగతి. అకౌంట్ లో ఉన్న పైసలు మొత్తం లాగేస్తా. 2310నా? 2310 ఏంటి? 2310. 2310నా? 2310 ఏంటి? అది ఈరోజు డేట్ రా. ఓ, ఇవాళ డేటా? అవును కదా, మర్చిపోయా. సరే, నా పనుంది, నేను వెళ్తారా. అరే, అకౌంట్ లో ఉన్న మనీ మొత్తం కట్ అయిపోయిందిరా. ఎంతరా? 70,000 రా. మొన్న చిట్టి పైసలు తీసుకున్నా, అకౌంట్ లో కొట్టించా. ఎలా కట్ అయిందో అర్థం కావట్లేదు. ఏమైనా లింక్ ని క్లిక్ చేసావా? లేదురా, ఏ లింక్ క్లిక్ చేయలేదు. పొద్దున కూడా అకౌంట్ లో బ్యాలెన్స్ చూసుకున్నా, ఉంది, కానీ ఇప్పుడు లేదురా. వీడికి ఇప్పుడు బాగా దూలు తీరింది. లేకపోతే నాతోనే గేమ్స్ ఆడతాడా?
నువ్వు పులిసోని నిన్నెవడు ఆపలేడు. వాడికంత తెలివి కూడా లేదు. మరి కాకపోతే ఏదో 1 year ట్రైనింగ్ వచ్చా. ఈ ప్లేస్ కి వచ్చాక నాకెవ్వరు తెలీదు. కృష్ణగాడు తగిలాడు. సరే 1 సంవత్సరం వాడుకుని వదిలేద్దాం అనుకున్నా. తీరా చూస్తే సిన్సియర్ లవ్ అంటున్నాడు. కానీ మనకలా వర్కౌట్ అవ్వదు కదరా. కృష్ణగాడికి ఎప్పుడు బ్రేక్ చెప్తున్నావు? ఆట మొదలెట్టాడుగా, ఆట నేను ముగిస్తా. రే నేను సోనీని కలవడానికి వెళ్ళా నైట్ 12కి. అంతే, ఇంకేం నేను గెలకలేదు. ట్రాష్ లో చూస్తా ఆగు. రే ట్రాష్ లో ఉందిరా, ఓటీపీ డిలీట్ అయి ఉంది ఎగ్జాక్ట్ 12:30కి. ఆ టైంలో నేను సోనీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అంటే ఇది ఖచ్చితంగా దాని పనేరా. ఆట అది మొదలెట్టింది కదా, నేను ముగిస్తా. లాగ్ వద్దు, పాయింట్కి వచ్చేస్తా. నాకు వీసా వచ్చింది. నేను నెక్స్ట్ వీక్ యూఎస్ఏ వెళ్ళిపోతున్నా. అయినా నువ్వు వెళ్ళేది మన ఫ్యూచర్ కోసమే కదా, వెళ్ళు. మనా కాదు, నా ఫ్యూచర్. అంటే నువ్వు నేను వేరంటున్నావా? అవును, వేరేనే. అక్కడికి వెళ్ళాక నీకు నాకు మధ్య గొడవ రావడం, డౌట్స్ ఇవన్నీ వద్దు. అలా అని ఏ సమస్య రాకముందే ముగిపించేద్దాం అనుకుంటున్నావా మన ప్రేమ కథకి? నువ్వేమన్నా అనుకో, కానీ ఇక్కడి నుంచి అన్నీ ఆపేద్దాం. ప్రేమ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కాదు, ఎప్పుడు పడితే అప్పుడు అయిపోవడానికి. కానీ నా ప్రేమ అలాంటిది. ఎప్పుడు మంచులాగా గెడ్డగట్టను, అప్పుడప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు కరిగిపోతా. అంటే బ్రో ఇంకా మా సోని వెంట పడకు. రేణి ఇంకోసారి మాట్లాడితే కోసి పాడతాం. వామ్మో, అనవసరం గెలికినట్టున్నానే వీడిని. సరే సొల్లు చెప్పను, నువ్వు ఫేక్ మనీ పంపించావు. అన్నీ నాకు అర్థమైంది. అందుకే నువ్వు పక్కనుంటే తలుచుకుని ఉండలేక దూరంగా వెళ్ళిపోతున్నాను. అవును బ్రో, కరెక్ట్ అని చెప్తుంది. అవునా, సరే ఒకసారి నీ ఫోన్ నాకు ఫోటో తీ. ఈడేమైనా ఎర్రోలా కనిపిస్తున్నాడా మీకు? ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతులు? నా అకౌంట్లో నాకు తెలియకుండా నా డబ్బులే దొబ్బేసి భలే నాటకాలాడతానావే నువ్వు అసలు. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతులు? నా అకౌంట్లో నాకు తెలియకుండా నా డబ్బులే దొబ్బేసి భలే నాటకాలాడతానావే నువ్వు అసలు. ఓహో, నేను తీసుకున్నాను తెలిసిపోయిందా? మరేం చేయగలవురా? ప్లీజ్ ప్లీజ్, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అన్నాలా? మొన్న ఒక సిరీస్ చూసా, 5G 2 6G 8G అని. కొంపతీసి అందులో అలా ఏడుస్తావేంటి? కాదే, ఒక డౌట్, అసలు ఏం చేసుకునే నీకు అంత పొగరు? నన్ను నేను చూసుకునేరా. అయితే ఏంటిప్పుడు? దారం కట్టున గాలిపటానివి, ఎందుకెంత ఎగురుతున్నావు? దారం తెగితే ఎక్కడో వెళ్ళి పెడతావు, అవసరమా? జేబులో చిల్లీ గవ్వలే నువ్వే అంత మాట్లాడుతుంటే అకౌంట్లో 3,53,003 పెట్టుకొని నువ్వు కూడా మాట్లాడుతున్నావా? షాక్ అయ్యవా? వీడేంటి ఇలా అంటున్నాను? జేబులో చిల్లీ గవ్వలే నువ్వే అంత మాట్లాడుతుంటే అకౌంట్లో 3,53,300 పెట్టుకొని నువ్వు కూడా మాట్లాడుతున్నావా? వీడేంటి ఇలా అంటున్నాను? నా డబ్బులు చెప్పరా? అమ్మో, ఆహా, అమ్మయ్యా, డబ్బులు అలానే ఉన్నాయి. డబ్బులున్నాయా సేఫ్ గా? బాగుంది బాగుంది. 3, 2, 1 నీ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బు బూమ్. హే, ఏం చేస్తున్నావు? నా డబ్బులు మొత్తం కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చెప్పు నాన్న, నన్ను ఎందుకు లవ్ చేసావు? ఓ, కోపంగా చెప్పొద్దా? చెప్పు నాన్న, నన్ను ఎందుకు లవ్ చేసావు? నాకిక్కడ వచ్చిన కొత్తలో ఎవ్వరు తెలీదు. ఆహా, ఏదో ఫన్ కోసం నేను లవ్ చేసినట్టు యాక్ట్ చేశాను. అంటే నన్ను ట్రూగా లవ్ చేయలే, అవునా? అవును,
నాదొక ఫేక్ లవ్. నేను లవ్ చేసినట్టు యాక్ట్ చేశాను. మరి అలాంటి ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పొచ్చు కదా. నేను కూడా నేను ఇక్కడే పెట్టుకునేవాడిని, ఇక్కడ తీసుకెళ్లేవాడిని కాదు కదా. అలా చెప్తే నీ బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది. అందుకే ఏం చెప్పకుండా నీతో ఉన్నా. నాతో నీకేం లేదు. నన్ను వాడుకున్నావు, నాతో నువ్వు ఆడుకున్నావు. నిన్ను చేదినమ్మా. నిన్నేమైనా చేద్దామంటే కోర్టులో ఉన్న లా కూడా మీకే ఫేవర్గా ఉంది. ఛా, నీలాంటి దానివల్లే డ్రమ్ములు కుక్కర్కి రేటు పెడుతున్నాయి ఈ మధ్య. సారీ కృష్ణ, నేను చేసిన దానికి. ఆహా, అవునా? ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి ఒక్కటి నా ఫోన్లో రికార్డ్ చేసిన. సినిమా తీస్తున్నారా మీ ఇద్దరిని ఇప్పుడు? ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి ఒక్కటి నా ఫోన్లో రికార్డ్ చేసిన. అస్సలు నాకు ఇన్స్టాలో ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడు ఒక కంటెంట్ అప్లోడ్ చేస్తానా, ఎప్పుడు వైరల్ చేద్దామని రెడీగా ఉన్నారు. చేసాయనా? మీ కంటెంట్ అప్లోడ్ చేయనా? చెప్పు, చేసేస్తా ఇప్పుడే. అబ్బాయిల జీవితం అంటే మీకు కామెడీగా ఉందా అనే? లవ్ చేయడం, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం. మీలాంటి దాని వల్లనే 5G, 5G2, 6G లైఫ్, 8G అని సిరీస్ వస్తున్నాయి. కృష్ణ సారీ రా, ప్లీజ్ రా. నా కెరియర్ నాశనం అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకో. నీ వల్ల నా లైఫే నాశనం అయింది. నాకు నువ్వు వద్దమ్మా. పో పో పో. ఏయ్, ఆ ఫోన్ నాది, అది అక్కడ పెట్టేసి వెళ్ళిపో. డెలివరీ చేస్తూ EMI కట్టింది నేను. పో. కానీ ఇంకోసారి వేరే అబ్బాయి జీవితం నాశనం చేసినట్టు తెలిసిందో తగలబెట్టేస్తా. ఈ కథ మా ఫ్రెండ్ గారి నిజ జీవితంలో జరిగింది. తెలియకుండా పరిచయమైన అమ్మాయి కోసం చాలా డబ్బులు ఇచ్చాడు. ఎంతలా అంటే అమ్మ మెడిసిన్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అమ్మాయికి పంపించాడు. చివరికి ఆ అమ్మాయి డబ్బుల కోసమే వీళ్ళు లవ్ చేసింది. కానీ అప్పటికే వాళ్ళమ్మ మెడిసిన్స్ లేక చనిపోయింది. 6 months దాకా ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని పట్టించుకోలేదు. నేను మీకు చెప్పేది ఒకటే, దూరం అయిపోయే వాళ్ళ కోసం దగ్గరున్న బంధాన్ని వదులుకోకండి. ఇక్కడ అమ్మాయి తప్పు అని చెప్పట్లేదు, కానీ ఇలా తప్పు చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్తున్నా. అతను రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయిన కథే ఈ కలియుగ జూదం.